ప్రాచీన కాలంలో మృకండు మహర్షి అనే గొప్ప ఋషి ఉన్నాడు. ఆయనకి పిల్లలు కలగడం లేదు. ఆయన భార్యతో కలిసి భగవంతుడిని కొలుస్తూ పిల్లలను కోరుతూ కఠోర తపస్సు చేశారు. ఈ తపస్సుకు మెచ్చి భగవంతుడు వారికి 2 ఎంపికలు ఇచ్చాడు. 1. ఎక్కువ కాలం జీవించే కాని మూర్ఖమైన కుమారుడు. 2. తక్కువ కాలమే జీవించే కాని అద్భుతమైన భక్తుడు మరియు తెలివైన కుమారుడు. మృకండు మహర్షి 2వ ఎంపికను ఎంచుకున్నాడు. భగవంతుని ఆశీర్వాదంతో వారికి మార్కండేయుడు జన్మించాడు. మార్కండేయుడు చిన్నతనంలోనే గొప్ప శివభక్తుడిగా మారాడు. కాని దేవతలు ఆయన ఆయుర్దాయం 16 ఏళ్ల వరకు మాత్రమే అని చెప్పి మరణం అప్రత్యక్షమని సూచించారు. సమయం దగ్గరపడినప్పుడు యమధర్మరాజు మృత్యుదేవుడు మార్కండేయుణ్ణి తీసుకెళ్లడానికి వచ్చాడు. కాని మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఓం నమః శివాయ అంటూ ప్రార్థించసాగాడు. యముడు ఆయన ప్రాణాన్ని తీసేందుకు తన పాశాన్ని విసిరాడు. కాని ఆ త్రాడి చివర శివలింగాన్ని తాకిన వెంటనే మహాదేవుడు భయంకర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నాపై చేయి వేయడానికి ధైర్యం చేస్తున్నావా యమా అంటూ శివుడు తన త్రిశూలంతో యముణ్ణి ఎదుర్కొన్నాడు. యమధర్మరాజును ఓడించి మార్కండేయుని చిరంజీవిగా శాశ్వత జీవిగా ఆశీర్వదించాడు.